గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూలి ఎర్రన ఎందువలన. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూలి ఎర్రన ఎందువలన. తెల్లావు కడుపుల్లో కర్రావు ఉండదా, కర్రావు కడుపుల్లో తెల్లావు పుట్టదా. ఎందుకు పుట్టదు? తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపుల్లో తెల్లావు ఉండదా. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూలి ఎర్రన ఎందువలన. హే గోవుళ్ళు గోధూలి ఎర్రన ఎందువలన. నేను పాట పాడానండి, కానీ అక్కడక్కడ శృతి తప్పింది. నేనేం సింగర్ని కాదు, జస్ట్ మామూలుగా పాడానంతే. ఇంట్లో పాటలు అవి నేర్చుకుంటూ పాడానంతే. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఇవి చెప్పాను కదండి, అన్ని వేస్ట్ మెటీరియల్స్తో చేస్తానని. ఈ ఎద్దులు నేను అట్ట మీద డ్రాయింగ్ గీసుకొని పెయింట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి స్క్రూలు పైపులు సహాయంతో ఎద్దులు నిలబడేలా స్టాండర్డ్గా చేసుకున్నాను. ఈ వెనకాల ఇవి వచ్చేసి డబ్బా మూతలండి, నేతి డబ్బాలు మూతలు పాడేయకుండా అది అలాగా పెట్టుకున్నాను. ఈ వెనకాల కూడా అట్టేనండి, ఈ బేస్మెంట్ కూడా అట్టే. ఇవి ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ, ఆర్టిఫిషియలే, అది నేను తయారు చేయలేదు. ఈ కింద అట్టకి మాత్రం బ్రౌన్ కలర్ షేడ్ వేసి ఇలాగా మొత్తం వైట్ కలర్ తోటి ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు నేను పెడతానండి. ఎక్కడైనా ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసేది ఏదైనా ఉంటే కనుక చెప్పండి, తప్పకుండా నేను మీ మాటలు వింటాను, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. నేను ఈ ఎడ్ల బండి మా అక్క వాళ్ళ ఇంట్లో, తెలిసిన వాళ్ళ ఇంట్లో చూశానండి. చూసి బయటకు వెళ్ళి అడిగితే 3500 చెప్పారు. నాకు అంత పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే ఏమో తెలియదు నాకు ఏది అంత గుమ్ముని అమౌంట్ పెట్టి డిఐవైస్ కొనచ్చు అన్న థాట్ నాకు రాదు. ఇంట్లో తయారు చేసేసుకుంటాను అంతే. ఇదే కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.